యా హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు షాడో బాయ్. సో ఈరోజు మీరు తమ్నేల్లో చూసుకున్నట్టు నిజంగానే మా ఫ్రెండ్కి 2 lakhs అనేవి లాస్ అయ్యాడు ఒక చిన్న లింక్ ద్వారా. సో దాని గురించి ఏంటి అసలు విశేషం ఏంటి, అసలు స్టోరీ ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి ఒక డౌట్ అనేది ఉంటుంది. హ్యాకర్స్ మన క్రెడిట్ కార్డ్ స్టీల్ చేసి అంటే మన ఓటీపీ లేకుండా వాళ్ళు మన అమౌంట్ అనేది కట్ చేసుకోగలరా, లేదంటే యూజ్ చేసుకోగలరా అని చాలామందికి ఒక డౌట్ అనేది ఉంటుంది. సో అవును అనే చెప్పగలుగుతాను. సో ఎలా అనేది చాలామందికి ఇంకా డౌట్ ఉంటుంది. సో ఈ యొక్క చిన్న టాపిక్లో నేను క్లియర్ చేస్తాను. సో మన ఇండియాలో వచ్చేసి 3D వెబ్సైట్స్ అనమాట. సో 3D అంటే ఏంటి అసలు అనేది, సో పేమెంట్ గేట్వేలో 3D అనేది ఉంటుంది. సో ఇక్కడ 3D యూజ్ చేసే ప్రతి ఒక్క వెబ్సైట్లో ఓటీపీ అనేది రిక్వైర్మెంట్ మస్ట్ అండ్ షుడ్ ఉంటుందన్నమాట. సో మన ఇండియా ఎకనామిక్ ప్రకారంగా ప్రతి ఒక్క వెబ్సైట్కి 3D అనేది మ్యాండేటరీ అనమాట. కానీ అదే యూఎస్లో అండ్ అదర్ కంట్రీస్లో లైక్ ఫ్రాన్స్, ఇట్లా రష్యా అండ్ ఇట్లాంటి లైక్ కంట్రీస్లో ఏ వెబ్సైట్లో కన్నా వెళ్ళండి, డైరెక్ట్గా మన ఇన్ఫర్మేషన్ అనేది లైక్ క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మన కార్డ్లోంచి అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది. లైక్ ఎగ్జాంపుల్గా లినాడ్ అన్న క్లౌడ్ సర్వీసెస్ ఉంది. సో అక్కడ కూడా చూసుకోండి, మన ఇండియా అది యూఎస్ అనమాట. సో ఆ కంపెనీ వచ్చేసి సో మన ఇండియన్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే ఆటోమేటిక్గా వాడు మనకి $100 అనే క్రెడిట్ అనేది ఇచ్చేస్తాడు. బట్ బ్యాక్గ్రౌండ్లో అనేది మనకి ఒక ఓటీపీ అనే మతలబ్ లైక్ మనకి నోటిఫికేషన్ అని వస్తుంది అనమాట. సో ఇది చాలా హ్యాకర్స్కి అనేది తెలుసు కాబట్టి లైక్ అదర్ కంట్రీస్లో 2D వెబ్సైట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో అక్కడ ఓటీపీ రిక్వైర్మెంట్ అనేది లేదు. సో హ్యాకర్స్ ఏం చేస్తారంటే మన ఇండియన్ కార్డ్స్ని స్టీల్ చేసుకొని సో అక్కడికి వెళ్ళి యూఎస్లో మన ఇండియన్ కార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేసేసి సో వాళ్ళు గిఫ్ట్ కార్డ్స్ కానీ లైక్ ఇంకా ఇతర ఏమన్నా కార్డ్స్ కానీ కొనుక్కొని సో ఆ కార్డ్స్ని ఇంకా వేరే వాళ్ళకి సెల్ చేసుకొని మనీ అనేది ఎర్న్ చేస్తారనమాట. అండ్ మీకు చాలా టెలిగ్రామ్స్లలో కూడా చూసుంటారు లైక్ ఫేస్బుక్ ఫ్రీ ఫైర్ కానీ అండ్ పబ్జీ కానీ మీకు యూసీస్ కానీ డైమండ్స్ కానీ మేము ప్రొవైడ్ చేస్తాం 50% ఆఫ్లో అనేది. సో వీళ్ళు చేసే యూసేజ్ కూడా సేమ్ ఇదే ప్రొసీజర్ అనమాట. లైక్ వీళ్ళు కార్డ్ స్టీల్ చేసి ఎక్కడో వెబ్సైట్స్లోకి వెళ్ళి అక్కడ కార్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎంటర్ చేసి సో అక్కడ స్టీల్ చేసి మన డైమండ్స్ని మనకి ప్రొవైడ్ చేస్తారు. సో అట్లాంటివి నేను ఎంకరేజ్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే తర్వాత ఇష్యూ అనేది మీకు కూడా చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ సో హ్యాకర్స్ అసలు మోస్ట్లీగా ఎట్లా హ్యాక్ చేస్తారు, అసలు మీ ఫ్రెండ్కి కూడా ఎలా హ్యాక్ అయిందంటే సింపుల్ టెక్నిక్. హ్యాకర్స్ సింపుల్గా యూజ్ చేసే ఒక టెక్నిక్, అది కూడా ఫిషింగ్ అటాక్ అనమాట. సో ఇది ఎలా ఏంటి అనేది ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మా ఫ్రెండ్ నేమ్ వచ్చేసి వికాస్ అనమాట. సో వికాస్కి రీసెంట్గా బ్యాంక్ నుంచి ఒక మెయిల్ అనేది రిసీవ్ చేసుకున్నాడు. సో దాంట్లో వచ్చేసి అప్డేట్ క్రెడిట్ కార్డ్ అని. కానీ వికాస్ ఏం చేశాడంటే దాంట్లో ఒక లింక్ ఇచ్చారు. సో ఆ లింక్ ద్వారా మీరు మీ క్రెడిట్ కార్డ్ ఒక పిన్ అనేది అప్డేట్ చేసుకోండి అని చెప్పారనమాట. వికాస్ మిస్టేక్ చేసింది ఏంటంటే ఇక్కడ హెచ్టిటిపి అనేది లింక్లో ప్రొవైడ్ చేసి ఉంది. సో తనకు తెలియంది ఏంటంటే హెచ్టిటిపిఎస్ అనే ప్రతి ఒక్క బ్యాంక్కి అనేది హెచ్టిటిపిఎస్ అనేది ఉంటుంది, అంటే సెక్యూర్ సెల్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఉంటుందన్నమాట. అండ్ అదేవిధంగా మీరు ఎప్పుడన్నా వచ్చిన ఏమైనా లింక్స్ ఉంటే మీరు కూడా అక్కడ అబ్జర్వ్ చేయండి. హెచ్టిటిపి ఉంటే మాత్రం మీరు దానిలోని వెబ్సైట్ని ఓపెన్ చేయకండి. అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీ www.bank.com అంటే మీ యొక్క బ్యాంక్ నేమ్ అనేది ఉంటుంది. సో ఆ బ్యాంక్ నేమ్లో కూడా ఎక్కడన్నా నేమ్ కానీ ఒక వర్డ్ కానీ ఒక లెటర్ కానీ చేంజ్ ఉన్నా కూడా మీరు అబ్జర్వ్ చేసుకోండి కొంచెం. సో అదంటే మ్యాండేటరీ అనమాట. అండ్ తర్వాత మా ఫ్రెండ్ అయితే ఆ లింక్ ద్వారా సో తన క్రెడిట్ కార్డ్ పిన్ అనేది అప్డేట్ చేసుకుందామని ఫస్ట్ కరెంట్ పిన్ అని ఎంటర్ చేసి తర్వాత న్యూ పిన్ ఎంటర్ చేసుకున్నాడు. కానీ తనకి ఒక ఇష్యూ అనేది వచ్చింది. ఏంటి అంటే ట్రై సమ్ టైమ్ లేటర్ అని చెప్పేసి. సో తనేమనుకున్నాడంటే మేబీ వెబ్సైట్ సర్వర్ డౌన్ ఉందేమో, సో తర్వాత నేను మళ్ళీ చేద్దాంలే అని చెప్పేసి తను పట్టించుకోలేదు. కానీ ఒక 10 to 15 minutes తర్వాత తనకి ఒక మెసేజ్ అనేది వచ్చింది, మీ అకౌంట్లోంచి ఒక 2 lakhs అనేవి కట్ అయిపోయాయి అని చెప్పేసి. సో తను టెన్షన్తో బ్యాంకుకి అనేది కాంటాక్ట్ అయ్యాడు. సో బ్యాంక్ కాంటాక్ట్ అయితే బ్యాంక్ వాళ్ళు అడిగారు, మీరు ఏమన్నా లింక్స్ అనేది యూజ్ చేశారంటే, మీరే కదా మార్నింగ్ ఇట్లా క్రెడిట్ కార్డ్ అప్డేట్ చేసుకోమని ఒక లింక్ వచ్చింది అంటే, లేదు సార్ మేము ఎప్పుడు అలా బ్యాంక్స్ వాళ్ళం వెరిఫై అట్లా ఎప్పుడు అడగం సార్. సో అది మా తరపున అయితే కాదు సార్, అది మీకు ఫేక్ మెయిల్ వచ్చిందని చెప్పారనమాట. సో మా ఫ్రెండ్ ఇలా ఒక 2 lakhs అనేది పోగొట్టుకున్నాడు.
అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలామందికి సో ఇలా మాకు కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అట్లా మెయిల్ వచ్చినప్పుడు అట్లాంటి లింక్స్ వచ్చినప్పుడు మేము ఏం చేయాలి ఏంటి అనేది చాలామందికి డౌట్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెయిల్ గురించి అయితే చూసుకుందాం. సో మెయిల్‌లో ఏంటంటే మనకి వచ్చే మెయిల్ ఎప్పుడన్నా కానీ ఎక్కడి నుంచి బయట నుంచి అన్నా వచ్చే మెయిల్‌లో మనము ఒక్కసారి ఓపెన్ చేసిన మీ అని క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇది ఫ్రమ్ ఎక్కడి నుంచి వచ్చింది అండ్ ఇక్కడ సబ్జెక్టు అండ్ ఇక్కడ మెయిల్డ్ ఎవరి నుంచి మనకి మెయిల్ వచ్చింది అనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉంటుందన్నమాట. సో ఇలా కాకుండా మీకు కొంతమంది ఏం చేస్తారంటే స్పూఫ్ చేసి పంపిస్తారు. సో ఇదే మెయిల్ ఐడి మీద హ్యాకర్స్ ఇదే మెయిల్ యూజ్ చేసుకొని మీకు సేమ్ ఇలాంటి ఒక లింక్ పంపించి మీ హ్యాక్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో అటువంటి పాసిబిలిటీస్లో ఇక్కడ మనకి మెయిల్డ్ బై అనే ఇక్కడ ఇష్యూలో ఇక్కడ మెయిల్డ్ బై ఇలా రాదనమాట, ఇంకో రకంగా వస్తుంది. అది మీకు లైవ్లో మన హ్యాకింగ్ కోర్సులు అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఇట్లా మనము ఇట్లాంటి మెయిల్ ఐడీస్ ఎట్లా క్లోన్ చేయాలి అనేది కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. లైక్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్, అంటే హ్యాకర్స్ ఎలా హ్యాక్ చేస్తారు, ఎలా క్లోన్ చేస్తారు అనేది కూడా నేను ఈ కోర్సులో అనేది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకా ఇలా కాకుండా ఇంకా ఏదన్నా సొల్యూషన్ ఉందా మెయిల్‌లో అంటే ఒక పని చేయండి. మెయిల్ ఓపెన్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఒక 4 to 5 అవర్స్ తర్వాత సేమ్ మెయిల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఏమవుతుందంటే గూగుల్ అనేది బ్యాక్‌గ్రౌండ్‌లో 3 to 4 అవర్స్ వితిన్ 4 అవర్స్‌లో ఈ మెయిల్ అనేది క్లోన్ కానీ లేదంటే ఏదన్నా బగ్ ఉన్నా కూడా సో వాళ్ళు అనేది మనకి నోటిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో అలా కూడా మీరు ఇది స్టాప్ అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే లింక్. సో లింక్ ద్వారా కూడా చాలామంది మనని హ్యాక్ చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఈ వెబ్సైట్ వచ్చేసి virustotal.com అనే వెబ్సైట్ ఉందన్నమాట. సో ఇక్కడ మీరు యూఆర్ఎల్లోకి వచ్చేసి మీరు ఏ లింక్ అయితే కావాలనుకుంటున్నారో ఆ లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ లింక్ అనేది పేస్ట్ చేస్తున్నాను. సో చేసిన తర్వాత జస్ట్ ఎంటర్ అనేది ప్రెస్ చేయండి. చేసిన తర్వాత ఒక 1 to 2 minutes సెకండ్స్లో మీకు ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్టే మెలిషియస్ అనేది ఉంది. అంటే లైక్ వీళ్ళు ఫిషింగ్ అనేది ఈ లింకులు అనేది ప్రొవైడ్ చేశారు. అంటే వీళ్ళు ఏం చేశారంటే ఈ లింక్ని షార్ట్గా చేసేసుకొని బిట్లీ నుంచి వీళ్ళు ఈ లింక్స్ని మనకి ప్రొవైడ్ చేయడం వల్ల మనం బ్యాక్గ్రౌండ్లో తెలియకుండా మన ఫిషింగ్ అటాక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే మనకు కొన్ని కుకీస్ స్టీల్ అవ్వడము ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో అట్లాంటి సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వైరస్టోటల్లోకి వచ్చి మీరు ఇలా స్కాన్ చేయడం కానీ లేదంటే ఎవరైనా ఒక ఫైల్ పంపించినప్పుడు ఇక్కడ ఆ ఫైల్ అనేది చూస్ చేసుకొని ఆ ఫైల్ని కూడా మీరు ఇక్కడ స్కాన్ చేసుకోవచ్చు. ఓకే గైస్. అండ్ నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా చెప్పుకోవాలంటే ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి లైక్ స్పూఫ్ అనమాట. సేమ్ టు సేమ్ యాజ్ పర్ ది ఎగ్జాంపుల్గా కోటక్ బ్యాంక్ కస్టమర్ నెంబర్ ఏది ఉందో సో అదే నెంబర్ నుంచి మనకి కాల్ అనేది వస్తుంది. సో మనం ఏమనుకుంటామంటే ట్రూ కాలర్లో సెర్చ్ చేసినా కూడా కోటక్ కస్టమర్ కేర్ అనుకుంటాం, బట్ అది కోటక్ కస్టమర్ కేర్ కాదు. సో ఈ అప్లికేషన్ యూజ్ చేసి వాళ్ళు ఆ నెంబర్స్ని క్లోన్ చేసుకుంటారనమాట. అంటే మనకి నచ్చిన నెంబర్తో నచ్చిన నెంబర్కి మనం కాల్ చేసుకోవచ్చు ఈ యాప్ ద్వారా. అండ్ దీని సెటప్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనము ఈ వచ్చే 20కి మన సైబర్ ఎథికల్ హ్యాకింగ్ కోర్స్లో నేను అంతా ప్రొవైడ్ చేశాను. సో ఎలా ఏంటి అన్నీ కూడా చెప్తాను దాంట్లో. అండ్ ఇది ఓవర్వ్యూ గైస్. సో బేసిక్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దీంట్లో మీరు నేర్చుకుంది ఏంటంటే వైరస్టోటల్ ఎంత ఇంపార్టెంటో, లైక్ దానివల్ల మనం ఎటువంటి లింక్స్ అనేది ఓపెన్ చేయాలి ఓపెన్ చేయకూడదు అనేది కూడా మీకు అర్థమై ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ గైస్, మన ఈ ఒక ఎథికల్ హ్యాకింగ్ మన ఈ మంత్ 20కి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నేను మన వాట్సాప్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ లింక్స్ ఇస్తాను. మీరు అక్కడ జాయిన్ అవ్వండి. మేము అక్కడ ఎప్పుడూ అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. ఓకే గైస్, మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. బాయ్ బాయ్.